ప్రపంచంలో ప్రవేశించి అనేకమైన అద్భుతమైన వేషాలు వేసి నేను ఒక మనిషినై మంచి చెడ్డ తెలుసుకుని బాగుపడడానికి ప్రయత్నించిన వాళ్ళల్లో ఒక్కటి. అందుచేత సినిమా ఎంత బాగు చేస్తుందో. అయితే నేను నటించిన ఒక అర్థాంగి, ఒక ఆడకూతురు అసమర్థుడైన వాడిని ఎంత సమర్థుడుగా తయారు చేయగలుగుతుందో చూపించే చిత్రం అర్థాంగి. ప్రేమ ఎంత అద్భుతమైన శక్తి ఉందో అందులో. ప్రేమకు బిడ్డలు కనడానికి కాదు, విశాలమైన ఈ ప్రపంచాన్ని కూడా మనం ప్రేమించవచ్చు అని తెలియజెప్పడానికి మోగ మనసులుంది. అలాగే మెరమెచ్చులకు లొంగిపోయి నువ్వు పనికి రాకుండా పోతావు, నీకు ఆఖరికి తినడానికి కూడా ఉండదని చెప్పడానికి ధర్మతాత పిచ్చిరుంది. ఒక్క నిర్ణయం తీసుకోవడంలో తప్పు చేస్తే నీ జీవితం ఎంత సర్వనాశనం అవుతుందో, నువ్వెంత, నీ మనసు ఎంత క్షోభపడుతుందో చెప్పడానికి ఒక్క దేవదాసు ఉంది. నువ్వెంత నిష్ఠాగరిష్ఠుడవైనా ఒక్క నిమిషం చపల చిత్తం నీలో ఏర్పడితే ఎంత అధపాతాళానికి నువ్వు తొక్కబడతావో ఒక్క విప్రనారాయణ చెబుతుంది. ఇలా సునిశ్చితమైన భావాలు. అలాగే ఒక పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసే ఒక కళ్యాణ్ లాంటి హీరో ప్రేమనగర్లో వాడి మనసు ఎంత క్షోభపడుతుందో, మనసు గది ఇంతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే అని ఎంత బాధపడతాడో అది ఒక గుణపాఠం. ఇట్ ఈస్ అ PhD ఫర్ మీ. అలాగే ప్రేమాభిషేకం, తను ప్రేమించిన అమ్మాయి తను చనిపోతే విధవ అవుతుంది పెళ్లి చేసుకుంటే, అందుచేత తను విధవ కాకుండా ఉండాలి, ఆమె బాగుండాలనే ప్రేమకు మరో కోణంగా చూపించిన ప్రేమాభిషేకం చెబుతుంది. సీతారామయ్య గారి మనవరాలు మన తాత, మన ముత్తాత, మన తండ్రి, మన మేనమామ